తన పెళ్లి కెరియర్ లైఫ్ గురించి బయోపిక్ తరహాలో డాక్యుమెంటరీని రూపొందించింది నయనతార. నానుం రౌడీ తాన్ చిత్రం నుంచి 3 సెకండ్ల వీడియోను డాక్యుమెంటరీలో వాడారు. తన అనుమతి లేకుండా వీడియో ఉపయోగించడంపై ప్రొడ్యూసర్ ధనుష్ సీరియస్ అవడంతో పాటు నయనతారపై 10 కోట్లకు కాపీరైట్ కేసు వేశారు. తెర వెనుక చర్చలు ఫలించకపోవడంతో తెరపైన రచ్చ రాజుకుంది. ధనుష్ పై ఏకంగా 3 పేజీల పోస్టుతో విరుచుకుపడింది నయన్. ప్రముఖ వ్యక్తి కొడుకుగా, ప్రముఖ డైరెక్టర్ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చావు. ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒంటరి పోరాటంతో నేను నిలబడ్డాను. నీకు గతం నుంచి నాపై పగ ఉందని తెలుసు, కానీ ఈ స్థాయిలో నీచబుద్ధిని బయటపడతావని అనుకోలేదు. కేవలం 3 సెకండ్ల క్లిప్ కోసం 10 కోట్లకు కాపీరైట్ కేసు వేశావంటే నువ్వు ఎంతగా దిగజారిపోయావో అర్థం అవుతోందంటూ ధనుష్ కి లెఫ్ట్ అండ్ రైట్ వాయించేసింది నయన్. గేమ్ చేంజర్ మూవీ ప్రమోషన్స్ వేళ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప టూర్ ఫ్యాన్స్ లో ఆసక్తి రేపుతోంది. కడప పెద్ద దర్గాను దర్శించుకోబోతున్న చెర్రీ ఆ తర్వాత ఉరుసు ఉత్సవాలకు హాజరవుతారు. అమీన్పేట్ దర్గా 80వ నేషనల్ ముసాయిరా గజల్ ఈవెంట్ లో ముఖ్య అతిథిగా పాల్గొనబోతున్నారు రామ్ చరణ్. ఇందుకోసం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో కడపకు బయలుదేరి వెళ్లనున్నారు. సాయంత్రం 5:30 గంటలకు బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరి ఈవినింగ్ 6:30కు కడపలో ల్యాండ్ అవుతారు చరణ్. కడప ఎయిర్పోర్ట్ నుంచి ఈవెంట్ ప్లేస్ వరకు భారీ ర్యాలీగా వెళతారు. రామ్ చరణ్ వస్తుండటంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు ఈవెంట్ నిర్వాహకులు. చరణ్ ఫ్యాన్స్ భారీగా తరలివచ్చే అవకాశం ఉండడంతో గజల్ ఈవెంట్ దగ్గర ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు చేపడుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేషనల్ క్రష్ రష్మిక మందన జంటగా తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2. ఇప్పటికే అల్లు అర్జున్ మాస్ విశ్వరూపం పుష్ప మొదటి భాగంలో అందరూ చూశారు. ఇక ఆ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్న సినిమా పుష్ప 2 ది రూల్. ఈ చిత్రం ట్రైలర్ ని బీహార్ రాజధాని పాట్నాలో రిలీజ్ చేశారు. ఈ రిలీజ్ ఈవెంట్ కోసం హీరో అల్లు అర్జున్, హీరోయిన్ రష్మిక మందన వీరితో పాటు మరికొందరు చిత్ర బృంద సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఈ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఫస్ట్ టైం ఒక తెలుగు సినిమా ఈవెంట్ ని పాట్నాలో నిర్వహించడంతో పబ్లిక్ కూడా ప్రత్యేక ఆసక్తి చూపారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ ఈవెంట్ లో తన కోసం వచ్చిన వారి కోసం హిందీలో కాసేపు మాట్లాడారు. మొదటిసారి తాను బీహార్ వచ్చానని, ఇక్కడ ప్రజలు అద్భుతంగా తనని రిసీవ్ చేసుకున్నారని అల్లు అర్జున్ అన్నారు. ఈ ఈవెంట్ కి ఏకంగా 2 లక్షల మందికి పైగా జనాలు వచ్చినట్లు తెలుస్తుంది. ఈ క్రౌడ్ ని బట్టి పుష్ప 2 పట్ల బీహార్ ప్రజలు ఎంత ఆసక్తిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. తన తండ్రి నారా రామ్మూర్తి నాయుడు మృతితో తమ కుటుంబం విషాదంలో మునిగిపోయిన వేళ తమకు అండగా నిలిచిన వారందరికీ నటుడు నారా రోహిత్ ధన్యవాదాలు చెప్పారు. క్లిష్ట సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తన పెద్దనాన్న నారా చంద్రబాబు నాయుడు, పెద్దమ్మ ఎంతో సపోర్ట్ చేశారని అన్నారు. తండ్రి మరణంతో కుటుంబం దిగ్భ్రాంతికి గురైన వేళ మీ విలువైన మాటలు మాలో ఎంతో ధైర్యాన్ని నింపాయి. ఈ సమయంలో మాకు అండగా నిలిచినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా అడుగడుగునా మాకు అండగా నిలబడిన పెద్దనాన్న, పెద్దమ్మ, లోకేష్ అన్న, బ్రాహ్మణి వదనకు కృతజ్ఞతలని పేర్కొన్నారు. ప్రముఖ సంగీత దర్శకుడు ఆస్కార్ విజేత కీరవాణి కొడుకు హీరో శ్రీసింహ పెళ్లికి రెడీ అయ్యాడు. ఆదివారం రాత్రి అతని ప్రీ వెడ్డింగ్ వేడుక జరిగింది. సీనియర్ నటుడు, రాజకీయ నాయకుడు మురళీమోహన్ మనవరాలు రాగ మాగంటితో శ్రీసింహ పెళ్లిపేట లెక్కబోతున్నాడు. ఈ క్రమంలోనే హైదరాబాద్ లోని గోల్కొండ రిసార్ట్స్ లో ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఈ వేడుకకు ఎస్ఎస్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. మురళీమోహన్ కుమారుడు రామ్ మోహన్ కుమార్తె రాగ విదేశాల్లో బిజినెస్ మాస్టర్స్ పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రాగ కూడా తన కుటుంబానికి సంబంధించిన వ్యాపార వ్యవహారాలను చూసుకుంటున్నారు. ప్రీ వెడ్డింగ్ సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.